అందరిలో ఒక సందేహం ఏంటంటే, చాలామంది జనవరి 1 తేదీ నుంచి సంవత్సరం మొదలుపెట్టాలా? ఉగాది నుంచి మొదలుపెట్టాలా? ఈ రాశి ఫలాలనేది ఎక్కడి నుంచి చూసుకోవాలనేది చాలా మందిలో ఒక సందేహం. ఎందుకంటే, చాలామంది చెప్పేసారు. జనవరి 1 కూడా చెప్తున్నారు. ఉగాదికి కూడా చెప్తున్నారు. అవును. ఏది ప్రామాణికం అసలు? న్యూమరాలజీ ప్రకారము సంఖ్యాశాస్త్రం అనేది ఖచ్చితంగా పనిచేస్తుందండి. అవును. ఈ సంఖ్యాశాస్త్రమును నమ్మే చాలామంది కూడా కొత్త సంవత్సరం రోజునే ఉదయాన్నే లేచి గుళ్ళని కిటకిటలాడిపోతుంటాయి. యెస్. అంత నమ్ముతారు. అవును. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగుండాలి, అవును. అంకెలు మారాయి, మన జీవితంలో కూడా ఏమైనా మార్పులు వస్తాయన్న నమ్మకం, విశ్వాసం అందరిలో ఎందుకుందంటే సంఖ్యాశాస్త్రం పనిచేస్తుంది కాబట్టి. వావ్! 20, 26 అనేది టోటల్ చేస్తే ఒకటో సంఖ్య వస్తుంది, అవును. సూర్యుడి సంఖ్య వస్తుంది. కాబట్టి ఈ సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. సో, ఉగాది చేయాలి, ఇది చేయాలి. 2 చేయాలా? ఖచ్చితంగా అండి. చాలామంది చెప్పారు 2025 అంటే 9 సంఖ్య. అవును. సో, రకరకాల దాని ప్రభావాలు ఉండే. ఇప్పుడు ఒకటో నెంబర్ వస్తుంది. అవును. 2026 అంటే మొత్తం కూడితే 1 వస్తుంది అంటున్నారు. అవునండి. సో, ఈ 1 ప్రభావం ఎలా ఉండబోతుంది? ఒకటి ప్రభావం అనేది ఒకటి సూర్యుడి కారకత్వం అండి. కరెక్ట్ 2026 అనేది ఈ సంఖ్య 1 అనేది 9 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. లాస్ట్ 9 సంవత్సరాల ముందు ఎప్పుడు వచ్చిందంటే 2017లో వచ్చింది. 2017ని మనం టోటల్ చేస్తే సంఖ్య 1 అవుతుంది. ఈ సూర్యుడి సంఖ్య అనేది అందరికీ స్టార్టప్ చేసుకోవడానికి మంచి అవకాశం. వావ్! 2017 కంటే ముందు ఎప్పుడు వచ్చిందండి అంటే 2008లో, దానికంటే ముందు ఎప్పుడు వచ్చిందండి అని అంటే 1999లో. వావ్! 1999, 2008, 2017, తర్వాత 2026. 2017 మనం చూసుకున్నా మొదటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు స్లోగా నడిచిన తర్వాత ఇయర్ అంతా స్టార్టప్ అనేది చాలా స్పీడ్గా జరిగింది. ఓకే. చాలా కొత్త కొత్త మార్పులు వచ్చాయి. రైట్. అలాగే మనము అంటే ఈ 2026లో 1 అంటే రవి, సూర్యుడు. సో, ఈ సంవత్సరానికి సూర్యుడు అధిపతి. ఓకే. సూర్యుడి రంగు వచ్చేసి కాషాయం రంగు అంటాము. అవును. సూర్యుడి ఎలిమెంట్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్ అంటాము. ఓకే. సూర్యుడి తత్వం వచ్చేసి ఎప్పుడు కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా తగ్గకుండా ప్రపంచానికి వెలిగివ్వడమే సూర్యుడి పని. అవును. సూర్యుడు ఏం తీసుకోవడం మన దగ్గర నుండి, ఆయన ఇవ్వడమే ఆయనకు ఆలోచన. సో, అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది. అండ్ మనకు ఈ రంగాలు తీసుకుంటే మనకు 2026లో అండి ముఖ్యంగా ప్రపంచంలో పెద్ద లీడర్లు ఎవరు ఉన్నారు? ట్రంప్ ఒకటి, పుతిన్ ఒకటి, జింపింగ్ ఒకటి, మోడీ గారు, నలుగురు ఉన్నారు. సో ఆయన ట్రంప్ డేట్ ఆఫ్ బర్త్ పర్సనల్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే ఆయనకి ఈ సంవత్సరం అంతా కూడా 2వ సంఖ్యతో నడిచిందనమాట, పర్సనల్ ఇయర్. ఇప్పుడు వచ్చేది ఆయనకి 3వ సంఖ్యతో పర్సనల్ ఇయర్ వస్తుంది. ఈ 3వ సంఖ్యతో వచ్చే పర్సనల్ ఇయర్ని ఆయన కొంచెం నిలదొక్కుంటాడు. లాస్ట్ టైం చేసినట్టు కాకుండా ఈ సంవత్సరం కొంచెం నిలదొక్కుంటాడు. 2027లో మాత్రము ఈయన ఖచ్చితంగా పదవిలో నుండి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి పర్సనల్ ఇయర్ వచ్చేసి 4 వస్తుంది. ఎవరికైతే పర్సనల్ ఇయర్ వచ్చేసి 4 వస్తుందో వాళ్ళు ఇదే విధంగా పార్టీలో నుండి తొలగిపోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలాగే పుతిన్ని మనం తీసుకుంటే ఆయనది 7వ సంఖ్య వచ్చేసి ఆయన పర్సనల్ ఇయర్ కూడా అనుకూలంగా ఉంది. వచ్చే సంవత్సరం కూడా అంటే ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం కూడా ఆయనకి మంచి అనుకూలంగానే ఉంది. షీ జింపింగ్ ఇది తీసుకుంటే ఆయనది ట్రంప్ది సేమ్ అనిపిస్తుంది అనమాట. ఆయనకి కూడా పదవి అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు 27లో 26 అనేది అలా నిలదొక్కు. మోడీ గారిది వచ్చేసి ఈ సంవత్సరం అంతా అంటే 2025లో 8 వచ్చిందండి సంఖ్య. 8 వచ్చినందుకు ఆయన స్ట్రైట్గా ఎవరిపైన కూడా ఇది చెయ్యకుండా అన్ని దేశాల వాళ్ళను కలుపుకుంటూ వెళ్ళారు. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గానే ఆయన అన్ని పనులు సాధించుకున్నారు. తర్వాత ఈ సంవత్సరం ఆయన కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం అలసినట్టుగా అనిపించింది.
ఇప్పుడు వచ్చే ఇయర్ పర్సనల్ ఇయర్ అనేది ఆయనకి 2026 అనేది పర్సనల్ ఇయర్ ఆయనకి 9 అవుతుంది. ఓహో 9 అంటే ఫైర్, పోరాడే తత్వము, ఓకే ఇవన్నీ కూడా మన భారతదేశానికి అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలన్నీ కూడా బాగా అభివృద్ధిలోకి రాబోతున్నాయి. ఓకే అండ్ రా మెటీరియల్ ధరలు కూడా బాగా పెరగబోతున్నాయి. ఓ ఓకే తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్ అంటే ముందున్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే రా మెటీరియల్ రేట్లు ఈ సంవత్సరం బాగా పెరగబోతున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా, కన్స్ట్రక్షన్ రంగం అంతా కూడా స్లోగానే వెళ్ళబోతుంది. అచ్చా అలాగే ట్రేడింగ్ విషయంలోకి వస్తే 2017లో కరెక్ట్గా స్టార్టింగ్ అంటే జనవరి స్టార్టింగ్ నుండి బాగా డౌన్ అయిపోయింది మార్కెట్. ఎప్పుడైతే జూలై వచ్చిందో 2017 జూలైలో ఈ మార్కెట్ అంతా కూడా, ట్రేడింగ్ మార్కెట్ అంతా కూడా ఒక మంచి రేంజ్లోకి వచ్చిందనమాట. డిసెంబర్ వచ్చేసరికి మంచి ఫుల్ ఫామ్లోకి వచ్చింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ట్రేడింగ్ మార్కెటింగ్ అంతా కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్ళబోతుందండి. ఓకే ఈ విధంగా ఉన్నాయి. మెయిన్ టాపిక్ సంఖ్యలోకి వెళ్దాం గురుగారు. ఓకే అండి. సో 1 నుంచి 9 తేదీ వరకు ఏ తేదీలో పుట్టిన వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సో ఇది చాలా మాకు ఉత్సాహంగా ఉంది. 1వ తేదీ, 10వ తేదీ, 19, 28 రైట్. ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా 1వ సంఖ్య కిందికి వస్తారండి. ఓకే 1వ సంఖ్య అంటే సూర్యుడి కారకత్వం వీళ్ళ లోపల ఉంటుంది. ఎవరి ముందు తగ్గి పనిచేసే అలవాటు వీళ్ళకు ఉండదు. ఒకరి కింద వీళ్ళు పనిచేస్తున్నారంటే ఓపికతో నాకేదో ఒక రోజు టైం వస్తుందన్న భావనతో పనిచేస్తారే తప్ప వీళ్ళు మనస్ఫూర్తిగా మాత్రం ఒకరి కింద పని చేయలేరు. ఓకే ఎప్పుడు కూడా లీడర్షిప్ క్వాలిటీలు ఉంటాయి వీళ్ళకు. అధికంగా ఒకరికి ఇద్దామన్న ఆలోచన, అంటే వీళ్ళు సంపాదించి నలుగురికి పంచుదామన్న ఆలోచనే ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ వీళ్ళెప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎక్కువగా. అలాగే డేట్ ఆఫ్ బర్త్లో సినీ ఫీల్డ్ వాళ్ళకి తీసుకుంటే బాలకృష్ణ గారు 10వ తేదీన పుట్టారు, 1వ సంఖ్య. ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన 10వ తేదీన పుట్టారు, 1వ సంఖ్య. కాబట్టి ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఈ విధంగా ఉంటారు. వీళ్ళ కారకత్వాలు ఇలా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆత్మవిశ్వాసం ఎక్కువగా అధికంగా పెరగబోతుంది గత సంవత్సరం కంటే. తర్వాత సంఘంలో గౌరవం, పేరు, మర్యాదలు ఎక్కువగా వీరికి సానుకూలంగా ఉండబోతున్నాయి. ఓకే తర్వాత వచ్చేసి ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రమోషన్లు కోరుకుందాం, ట్రాన్స్ఫర్లు, మంచి ప్రమోషన్లు, మంచి ఇంక్రిమెంట్లు దాంట్లో పొందాలనుకున్న వాళ్ళకి మంచి సంవత్సరం, మంచి అవకాశం ఓకే లభించబోతున్నాయి కూడా వాళ్ళకి. సూపర్. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈసారి కొంచెం ఈగోకి పోకుండా, ఏంటంటే ఈగో అనే తత్వం సూర్యుడి లోపల ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈగోకి పోకుండా ఎక్కువగా కష్టపడితే ఇంకా వీళ్ళకి దానికంటే అధికమైనటువంటి లాభాలు వ్యాపారంలో రావడానికి మంచి అవకాశం ఉందండి. అలాగే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరము క్రమశిక్షణ అనేది వీళ్ళు ఎంత పెంచుకుంటే వారి చదువుల్లో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. సూపర్. ఈ 1వ సంఖ్యలో జన్మించిన వారికి ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధనము చేతిలో ఎక్కువగా నిలబడబోతుంది. ఓకే. తర్వాత ఆరోగ్యముతో ఇబ్బంది పడే వాళ్ళకు ఆరోగ్యము మెరుగు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుటుంబ సౌఖ్యం వీళ్ళకు ఉంటుంది. కుటుంబంలో ఉండే వాళ్ళు వీళ్ళ సలహాలు తీసుకుంటారు ఏం చేయాలని. ఇంతకుముందు ఒకవేళ వీరికి ఆ కుటుంబంలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న ఈ సంవత్సరం కమ్యూనికేషన్ చాలా దగ్గరగా ఉండబోతుంది. రాజకీయ పదవులు అండ్ గవర్నమెంట్ జాబ్స్ విషయంలో ఎలా ఉంటుంది ఈ నెంబర్ వాళ్ళకి? గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఈ సంవత్సరం అనేది ప్రయత్నం, వాళ్ళు ఎంత కష్టపడితే అంత సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. లీడర్షిప్ అంటారా, ఆ లీడర్షిప్లో అంటే 1వ తేదీలో పుట్టిన వాళ్ళు లీడర్షిప్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు మంచి కొత్త ప్రయోగాలు ఈ సంవత్సరం చేయబోతున్నారు. ఆ ప్రయోగాలు చేసి అందరినీ మెప్పించి గౌరవం, పేరు అన్ని కూడా పొందడానికి మంచి అవకాశాలు ఉండబోతున్నాయి. సూపర్. వీళ్ళు రెమెడీస్ ఏమైనా చేయాలా గురుగారు? జనరల్ రెమెడీస్ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాక్రతో దృష్ట్వా యుద్ధాయ సమవస్థితం దైవతైశ్చ సమాగమ్యం అని మనము ఆదిత్య హృదయం చదువుతాం. అవును. ఈ సంవత్సరం కనుక వీళ్ళు డైలీ ఆదిత్య హృదయం విన్నా లేదా ఆదివారం రోజున ఉదయాన్నే సూర్య గాయత్రి ఉంటుంది. భాస్కరాయ విద్మహి మహాదితికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాలు. ఈ గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటూ 3 సార్లు సూర్యుడికి నీళ్ళు వదిలి 4వసారి చేతిలో నీళ్ళు తీసుకొని మాకు ఈ కోరిక నెరవేరాలి, సంవత్సరం అంతా బాగుండాలి అని ఆలోచించి ఆ నీళ్ళు సూర్యుడికి చూపించి వీళ్ళు తాగితే, ఇలా ప్రతి ఆదివారం చేసుకుంటూ పోతే మంచి రెమెడీ అండ్ మంచి లాభాలు, అభివృద్ధి అనేది వీరికి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంటాయండి.